ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతం తర్వాత అత్యంత వెనుకబడిన జిల్లా ప్రకాశం జిల్లా. అలాంటి ప్రకాశం జిల్లాలో 2016లో ఐఐటి విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. పేదవాళ్ళందరూ చదువుకోవడానికి ప్రభుత్వం ఓ విద్యా సంస్థను ఏర్పాటు చేసిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కానీ ఆ సంస్థకు ఇప్పటికీ ఐఐటికి ప్రకాశం జిల్లాలో సొంత భవనాలు కూడా లేవు. 9 ఏళ్ల నుంచి విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. అయినా కూడా అన్ని కష్టాలను వచ్చి వాళ్ళు చదువుకుంటూ ఉంటుంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఒంగోలులో ఉన్న ఐఐటి కళాశాలను కనిగిరి ప్రాంతానికి తరలించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రస్తుతం మనతో విద్యార్థి సంఘం నేత జగదీష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ సమస్యకి ప్రధాన కారణం ఏమిటి, విద్యా సంస్థను ఇక్కడి నుంచి తరలిస్తే విద్యార్థులు పడే ఇబ్బందులు ఏమిటి తెలుసుకుందాం. నమస్తే జగదీష్ గారు. ప్రధానంగా ఐఐటి విద్యా సంస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. కనిగిరి ప్రాంతానికి తరలించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కలిగే నష్టం ఏంటి విద్యార్థులకు? వాస్తవంగా ఐఐటి అనేది 6 సంవత్సరాల కోర్సు. అయితే ఐఐటి, ఎన్ఐటి తర్వాత అతి ప్రతిష్టాత్మకమైనది ఐఐటి. అంటే విద్యార్థులు ఈ ఐఐటిలో చదువుకునేది ఎవరంటే పేద విద్యార్థులు. 10వ తరగతిలో 595 మార్కులు, 600 మార్కులు, 595 మార్కుల పైన వచ్చిన విద్యార్థులకి ఇక్కడ ఐఐటిలో ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళకి ప్రభుత్వం వసతి కల్పించి మంచి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో గతంలో బాసరలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని మేము కూడా డిమాండ్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాకి కూడా ఒక ఐఐటి కావాలి, ఖచ్చితంగా మా ప్రాంతం వెనకబడిపోయిందని చెప్పి డిమాండ్ చేయడంతో అయితే 2016 అసెంబ్లీలో ప్రకాశం జిల్లా ఒంగోలు ఐఐటి అని తీర్మానం చేశారు, చట్టం చేశారు. అంటే అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు, ఒంగోలు ఐఐటి శాంక్షన్ చేస్తున్నామని చెప్పి. దాంతోపాటుగా శ్రీకాకుళం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 2 ఐఐటీలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత 2016లో ఇక్కడ వసతులు లేవు అని చెప్పి ఇడుపులపైన మన ఆర్కే వ్యాలీకి తరలించడం జరిగింది. ఆ తర్వాత నూజివీడు కూడా ఒక ఐఐటి ఏర్పాటు చేశారు కాబట్టి నూజివీడులో కూడా పెడితే బాగుంటుందని ఒక ఆలోచనతో నూజివీడులో కూడా కొంతమంది ఒంగోలు విద్యార్థుల్ని 2016 నుంచి చదివిస్తున్నారు. అయితే పేరుకు మాత్రమే ఒంగోలు ఐఐటి, పిల్లలు ఇక్కడ ఉండటం లేదు. ఒకళ్ళేమో ఇడుపులపాయలో ఉన్నారు, ఇంకొకళ్ళేమో నూజివీడులో ఉంటున్నారని చెప్పి పెద్ద ఎత్తున జేఏసీ విద్యార్థి సంఘాలు అందరం కూడా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేయటం వల్ల 2018 మరి అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తేవటం వల్ల ఒంగోలులో రాముడు నాయుడు కళాశాలలో సరే విద్యార్థులను తీసుకోరనేది ఒంగోలు ఐఐటి కదా అని చెప్పి అక్కడికి తీసుకొని వద్దాం ఒక ఆలోచనతో ప్లాన్ చేసి తీసుకురావటం జరిగింది. అయితే ఇక్కడ ఒంగోలు వచ్చిన తర్వాత ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీకి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు పర్మిషన్ తీసుకొని మరి ఎస్ఎస్ఎన్ కాలేజీలో కూడా దీన్ని నిర్వహించాలని చెప్పి కోరటం అయింది. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న వసతుల్లోనో స్థలం లేదని చెప్పి 2018లోనే దూపగుంటలో మరి శాంక్షన్ చేస్తూ ఒక లెటర్ ఇచ్చారు. దూపగుంటలో అయితే స్థలం ఉందని చెప్పి ఆలోచనతో అక్కడని. అయితే ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి బల్లిపల్లి కనిగిరి ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. మేము అడిగేది ఒకటే, అసలుకి మా ప్రాంతంలో ఒంగోలు ఐఐటి చట్టం చేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది, ఇతర ప్రాంతాల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఏందని మేము డిమాండ్ చేస్తూ విద్యార్థుల యొక్క అభిప్రాయాలు. ఎందుకంటే దాదాపుగా అది చాలా దూర ప్రాంతం, 150 కిలోమీటర్ల ఒంగోలు నుంచి. ఇక్కడ రైల్వే కనెక్టివిటీ ఉంది, హైవే ఉన్నాయి, విద్యార్థులకు వసతులు ఉంది, మంచినీటి సౌకర్యం ఉంది, 70 ఎకరాల్లో సరిపోతుంది. అయితే కావాలని చెప్పి కొన్ని రాజకీయ నాయకులు మరి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికో, స్వార్థ ప్రయోజనాల కోసమో, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అది అటు తీసుకెళ్లాలని చూశారు. కాబట్టి మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకించి విద్యార్థులందరూ 6,000 మంది విద్యార్థులు ఒంగోలులోనే కొనసాగుతామని గత మరి నెల 26వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా నిరసన కార్యక్రమాలు ఐఐటిలో కొనసాగుతూనే ఉన్నాయి. నేను అడిగేది ఒకటే క్వశ్చన్, ఇక్కడ అసలు ఒంగోలు ఐఐటిని ఏర్పాటు చేశారు. అసలు ఒంగోలు ఐఐటిలో వస్తువులు ఉన్నాయా? విద్యార్థులు సరైన భోజనం కానీ సదుపాయాలు ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ ప్రస్తుతానికైతే సదుపాయాలు అయితే బాగానే ఉన్నాయి, నీళ్లు అన్నీ అవసరం ఉంది, విద్యార్థులకు భోజన సదుపాయాలు కూడా సక్రమంగానే అందుతుంది. ఇక్కడ ఏంటంటే శ్రీకాకుళం నుంచి కానీ, లేదా కర్నూలు నుంచి కానీ, లేదా తిరుపతి నుంచి కానీ వచ్చే వాళ్ళందరికీ కూడా రైలు ఉంది. వెళ్ళి ఒంగోలులో దిగి నేరుగా ఎస్ఎన్ కాలేజీకి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని చూసుకోవటం కానీ, చదువుకు కానీ, ఏదన్నా నెట్ కానీ, ఏదన్నా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, హాస్పిటల్కి కానీ వెంటనే రావడానికి ఒంగోలు దగ్గర. అదే కనిగిరి ప్రాంతం మేము వ్యతిరేకంగా
ప్రత్యేకంగా కాదు కనిగిరి ప్రాంతం. కనిగిరి ప్రాంతం అయితే కనిగిరిలోనే ప్రమాదాలు జరిగితే ఒంగోలు వస్తారు తీసుకొని. మరి వీళ్ళు ఎట్లా చేస్తారన్నది ఆడ ఫ్లోరైడ్ వాటర్ ఉందని వాళ్ళ ప్రధాన సమస్య. విద్యార్థుల యొక్క అభిప్రాయాల అనుగుణంగా ఎక్కడైతే ఏర్పాటు చేస్తే బాగుంటుందో అక్కడ ఏర్పాటు చేయండి. మేము ఒంగోలు ట్రిపుల్ ఐటీని ఒంగోలులోనే కొనసాగించాలి. పార్లమెంట్ దగ్గర 126 ఎకరాల స్థలం ఉంది యూనివర్సిటీకి. దానిలో 60 ఎకరాల స్థలం సరిపోతుంది. 200 ఎకరాలు అవసరం లేదు ట్రిపుల్ ఐటీకి. ఈరోజు నూజివీడి ట్రిపుల్ ఐటీ 40 ఎకరాల్లో ఉంది. మరి ప్రకాశం జిల్లా ఒంగోలులో ట్రిపుల్ ఐటీ 70 ఎకరాల స్థలం ఉంది, చేసుకోవచ్చు కదా. మరి ఆడ కావాలని చెప్పి తీసుకొని వెళ్ళటం అనేది మేము వ్యతిరేకిస్తున్నాం. ఇంకోటి మనం ప్రధానంగా విద్యార్థులకి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయంటున్నారు. మీరు మొన్న విద్యార్థులతో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. విద్యార్థులు ఆందోళన చేసేటప్పుడు వారి ప్రధాన డిమాండ్ మీకు ఏం చెప్పడం జరిగింది? ప్రధాన డిమాండ్ ఏంటంటే 9 సంవత్సరాలు అవుతున్నా కూడా ట్రిపుల్ ఐటీకి సొంత భవనాలు లేకపోవటం. ఈ యొక్క సొంత భవనాలు నిర్మించాలి. ఇక్కడ మాకు వసతులతో కూడి అన్నీ కూడా అందుబాటులో ఉంటే మేము బాగా చదువుకొని సైన్సిస్టులు గాను లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు గానో వెళ్ళే అవకాశం ఉంటుందన్న ఒక ఆలోచన అయితే చెప్తున్నారు. పిల్లలకి వాళ్ళు ఏంటంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇంజనీరింగ్, మొత్తం 6 సంవత్సరాలు. 10th అయిపోయిన తర్వాత విద్యార్థులు ఎలా ఉంటారంటే వాళ్ళు మనస్తత్వం ఏంటంటే చాలా స్మార్ట్గా ఉంటుంది. ఏది వాళ్ళు దేనికి కూడా ప్రభావితం కాకుండా చదువు మీదే ఒక లక్ష్యంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి అన్ని వసతులతో కూడిన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది. ఇప్పటికైనా ఒంగోలులో సొంత భవనాలు నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు ట్రిపుల్ ఐటీ సమస్య గురించి త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. విద్యాశాఖ మంత్రి దృష్టికి ఏమైనా ఈ సమస్యను తీసుకెళ్లే అవకాశం ఉందా? ఖచ్చితంగా నారా లోకేష్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే పాదయాత్రలో కనిగిరిలో కాదు హామీ ఇచ్చింది, మాకు కూడా పాదయాత్రలో కూడా ఇక్కడ హామీ ఇచ్చారు. ఒంగోలులో ట్రిపుల్ ఐటీ ఉంటుందని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వటం జరిగింది. నారా లోకేష్ గారి దృష్టికి ఆల్రెడీ వెళ్ళింది. ఇక్కడ వేలాది మంది విద్యార్థులు మరి ట్విట్టర్ ద్వారా అందరూ దాదాపుగా సోషల్ మీడియా ద్వారా ఆయనకి విజ్ఞప్తులు చెప్పారు. మరి లోకేష్ గారి టీం కూడా ఒక మాట చెప్పారు, తొందరలోనే ఒంగోలు ట్రిపుల్ ఐటీ పిల్లలకి మంచి శుభవార్త చెప్తామని కూడా అని అన్నారు. ఎమ్మెల్యే గారు కూడా చాలా పట్టుదలతో ఉన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్న గారు ఖచ్చితంగా ఒంగోలులోనే ఉండాలి, ఒంగోలు నుంచి పంపించేదే లేదని చెప్పి ఆయన కూడా మరి నమ్మకంగా ఉన్నారు. కాబట్టి ఒంగోలు నుంచి వెళ్ళదని అయితే మేము అనుకుంటున్నాం. మంత్రి గారిని కలిసే మంత్రి గారికి కూడా తెలియని విషయం ఏంటంటే డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మొన్న కలిసినప్పుడు 2016 మరి ఒంగోలు ఏర్పాటు చేయాలని చెప్పి అసెంబ్లీలో చట్టం చేశారు సార్ అన్నాం. ఆయన తెలియక 2018లో చంద్రబాబు నాయుడు దూపగుంటలో ఓపెన్ చేశాడు. ఆయన దూపగుంటకు ఓపెనింగా లేకపోతే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్మించిన బల్లిపల్లిక, అంటే చంద్రబాబు నాయుడు నిర్మించిందేమో దూపగుంట, జగన్మోహన్ రెడ్డి గారికి నియమించిందేమో బల్లిపల్లి. మీరు రాజకీయ స్వార్థాలు చూపిస్తున్నారు అన్నది కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మంత్రి గారు కూడా ఒక విజ్ఞప్తి తెలియజేస్తారు. ఇప్పుడు విద్యార్థులుగా మీరు ఏమంటారు? ప్రధానంగా మీకు ఇక్కడ ట్రిపుల్ ఐటీ ఉండటం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటి? ఇక్కడ ట్రిపుల్ ఐటీ ఉండటం వల్ల చుట్టుపక్కల దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి బస్సు సౌకర్యం కానీ రవాణా సౌకర్యం కానీ ఒక అందుబాటులో ఉంటుంది. కావున ఇక్కడ ట్రిపుల్ ఐటీని తీసుకెళ్తే కనిగిరి ప్రాంతానికి తల్లిదండ్రులు మేము రావాలన్నా కూడా చాలా దూరంగా అసౌకర్యంగా ఉంటుందని మేము తెలియపరుస్తున్నాము. ఇది ప్రధానంగా విద్యార్థి సంఘం నేతలు కోరుకుంటుంది. ఒంగోలు ట్రిపుల్ ఐటీని ఒంగోలులోనే ఉంచాలని చెప్పి ట్రిపుల్ ఐటీ కళాశాలను కనిగిరి తరలించడానికి తాము ఒప్పుకునేది లేదని అంటున్నారు. కనిగిరిలో ఒకవేళ ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయాలనుకుంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి అక్కడ మరో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ ఇమానియల్తో లక్ష్మీనారాయణ, ప్రకాశం జిల్లా, అభినవ్ భారత్ న్యూస్.